తెలంగాణ న్యూస్ కి స్వాగతం. భారతదేశంలోని ఎకనామీ $5 ట్రిలియన్ చేరుకోవాలంటే ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఏంటి అనే అంశంపై నాచారంలోని సెయింట్ పాయిస్ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం $5 ట్రిలియన్ చేరుకోవాలంటే ప్రజలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం పెరగాలి. ఇప్పటికే మనం విద్యారంగంలో దేశ జీడీపీలోని 2.9% మాత్రమే ఖర్చు పెడుతూ ఉన్నాం. ప్రజలు విద్య, వైద్యము, నైపుణ్యం, పౌష్టికాహారం, మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధి లాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టే నైపుణ్యం కలిగిన ప్రపంచంతో పోటీ పడగల మానవ వనరులను తయారు చేయగలిగినప్పుడే మనం ఈ $5 ట్రిలియన్ ఎకనామీని చేరుకోగలమన్నారు. ప్రపంచం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో వినియోగం చేసే వస్తువులు కేవలం 2.2% మాత్రమే భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు భిన్నంగా ప్రపంచం వినిమయం చేయబడే వస్తువులలో సుమారుగా 18% చైనా ఉత్పత్తి చేస్తుంది. మనం అభివృద్ధి చెందిన దేశంగా రావాలి అంటే తలసరి ఆదాయం $14,000 చేరుకోవాలి. కానీ మనం $2,500లోనే ఉన్నాము. అందువల్ల మనం లక్ష్యం చేరుకోవాలి అంటే మన ప్రజల ఆరోగ్యము, విద్య, స్కిల్ డెవలప్మెంట్, న్యూట్రిషన్, ఎంప్లాయ్మెంట్, క్వాలిటీ జాబ్స్ క్రియేటివ్ చేయగలగాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మిషన్ లెర్నింగ్ లాంటివి ఉండాలి. ఈ రోజుల్లో సాధారణ నైపుణ్యాలకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి అత్యున్నత నైపుణ్యం కలిగినటువంటి హ్యూమన్ రిసోర్స్ను క్రియేట్ చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతుంది అని అన్నారు. ఈ జాతీయ స్థాయి సదస్సులో 100 పేపర్ల వరకు విద్యార్థులు సబ్మిట్ చేశారు. ఈ సదస్సులో సుమారుగా 250 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోబడ్డారు. Not only 30 trillion, we are going to achieve 55 trillion by applying 72 rule. What is the 72 rule? Those are MBA and commerce, those who are involved in stock markets, they know very well what is the rule 72. Rule 72 is nothing but if economy is growing at 6%, then subtract 72 divided by 6. Divide with 6. Every 12 years, our GDP gets double. He has also estimated if economy grows at 8% plus 5% inflation, economically India should be prosperous. How can India become a developed nation? How can it be this for the past 2.5 years? So what is this fixed bar at 2047? So it's not just mere 10. Every 6 years gets double. So he has calculated at 2047 economy definitely cross 55 trillion policies to make it socially inclusive. Not only socially inclusive, it is globally competitive. So our research needs to be globally competitive. Not only research, economy needs to compete with the other to achieve the target of 30 trillion economy. Then only it can reach the economy in terms of GDP and 4th largest economy in terms. We will be celebrating this. We need to achieve and we will enter into the status of 47. Just not only it's a terminology, it needs really this translate into effect. Seminar convener Nenu Malati Garu and Sushma Garu, principal of this college, and Lata Madam and others are here, and we are very fortunate to have the Professor Nageshwara Garu as a keynote address. And I just want to mention that around 100 papers we have received for this seminar, and I'm sure these around 200 and odd faculty members, students and research scholars have registered for this seminar, and we have 4 tracks, separate sessions, technical sessions are going to start, and I'm sure that this particular seminar, they will make use of this seminar, and on the issues Professor Nageshwara Rao has highlighted, and earlier Professor Sudhakar Reddy Garu also
highlighted several of the issues and how the structural transformation can take place. It is not just achieving the target of 5 trillion economy. Thank you. సెయింట్ పయస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భారతదేశంలో $5 trillion ఎకానమీ చేరుకోవడంలో ఉండే సవాళ్ళు ఏంటి అనే అంశం పైన ఈ జాతీయ సదస్సు పెట్టారు. భారతదేశం $5 trillion ఎకానమీ చేరుకోవాలంటే ముందుగా ఈ దేశ ప్రజలలో ఇన్వెస్ట్ చేయడం పెరగాలి. ఇప్పటికీ మనం విద్యారంగంలో దేశ జీడిపిలో 2.9% మాత్రమే ఖర్చు పెడుతున్నాం. సో అన్లెస్ వి ఇన్వెస్ట్ దేశ ప్రజల విద్య, ఆరోగ్యము, నైపుణ్యము, పౌష్టికాహారము, మానవాభివృద్ధి, సామాజికాభివృద్ధి లాంటి రంగాల్లో పెట్టుబడి పెట్టి నైపుణ్యం కలిగిన ప్రపంచంతో పోటీ పడగల మానవ వనరులను తయారు చేయగలిగినప్పుడే మనం ఈ $5 trillion ఎకానమీని చేరుకోగలం. ఇలా ప్రపంచం రోజు రోజుకు ఇంటగ్రేట్ అవుతోంది. ఇలా ప్రపంచంలో వినియోగం చేసే వస్తువుల్లో కేవలం 2.2% మాత్రమే భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు భిన్నంగా ప్రపంచంలో వినిమయం చేయబడే వస్తువుల్లో 17.6%, సుమారు 18% చైనా ఉత్పత్తి చేస్తుంది. మనము అభివృద్ధి చెందిన దేశంగా రావాలి అంటే తలసరి ఆదాయం $14,000 చేరుకోవాలి. ఇప్పుడు మనం $2,500 ఉన్నాం. అందువల్ల లక్ష్యం చేరుకోవాలంటే మన ప్రజల ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్, న్యూట్రిషన్, ఎంప్లాయ్మెంట్, క్వాలిటీ జాబ్స్ని క్రియేట్ చేయగలగాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఈ కాలంలో రోజు రోజుకు సాధారణ నైపుణ్యాలకు విలువ లేకుండా పోతుంది. సో అత్యున్నత నైపుణ్యం కలిగినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ను క్రియేట్ చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థాయికి వెళ్ళగలదు.